నేను అంటున్నా నిజంగా ఆ సంస్కృతే గనక కేసీఆర్ గారు గతంలో నిలబెట్టి 61 సీట్లు వచ్చినప్పుడు అట్లనే ఉంటే ఇవాళ కేసీఆర్ గారికి తలవంపులు వచ్చేవి కాదు. అసలు ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో. నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా పెట్టిన. అసలు ఒకవేళ కనుక కౌశిక్ రెడ్డి ఇట్లా రెచ్చిపోతుంటే దానికి సమర్థించినట్టు ఉంటే అది కేసీఆర్ గారు చేయించినట్టే పోద్ది. రేవంత్ గారు ఎమ్మెల్యేలను కొనుగోలు కూడా చేయకపోయేడుండే కదన్న, చేసినందుకు దానికి ఆట మొదలు పెట్టకపోయేడుండే కదా. అంటే ఇదైనా ఆ టాపిక్ చాలా ఉంది, ఇదైనా దాంట్లో కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే ఆ దానికి మొత్తం చర్చ పెట్టుకుంటే మొత్తం మొదటి నుంచి వస్తుంది, అది పెడదాం ఎట్లా. నేను ఒక మాట అంటున్నా, మీరు చేర్చుకున్నప్పుడు న్యాయం ఎట్లయింది, మేము చేర్చుకున్నప్పుడు నష్టం ఎట్లయింది. ప్రజలకు సంబంధించి మాట్లాడట్లే, ప్రజాకోణం నుంచి మాట్లాడితే ఇద్దరం ముద్దాయిలని తేలుతాం. ఎందుకు ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికి మీరు చూడండి, ఎమ్మెల్యే ఫ్రమ్ టీడీపీ అని ఉంటది, మినిస్టర్ బీఆర్ఎస్ ఉంటది. ఇప్పుడు సబితా ఇంద్రెడ్డి గారు కూడా అట్లనే ఉంటది. ఇప్పుడు వీరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లెక్కనే ఉంటది. మీరు చేసిందే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది కరెక్టా కాదా అనేది ప్రజలు తెలుస్తారు రేపు. ఏ రకంగా మంచిదైతే కానీ ఈ కల్చర్ ను మొదలు పెట్టినప్పుడు తెలంగాణలో మీరు రాజశేఖర రెడ్డి గారిని చెప్పింది అనుకోండి, రాజశేఖర రెడ్డి గారు ముచ్చట వచ్చినప్పుడు మేము కూడా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినాం. ఆ రోజు కాంగ్రెస్ లో లేకపోవచ్చు, జేఎస్ లో ఉండొచ్చు. కానీ ఇవాళ మీరు చేసిన ప్రాక్టీస్, మీకు 88 సీట్లు వచ్చినాక కూడా సిఎల్పి ఎందుకు అవసరం ఉండే? ఇలా కౌశిక్ రెడ్డిని మన పెద్దలు ఎవరైనా గాంధీ గారు చాలా రెస్పెక్టెడ్ పొలిటీషియన్ అంటే నేను 1-2 సార్లు పర్సనల్ కలిసిన. ఆయన గాంధీ గారిని అంటున్న మాటలు, ఏది చీర జాకెట్ పంపించి మీరు కట్టుకోండి అంటే ఒక రకంగా అసలు ఆయనకు తెలియదు. చీర జాకెట్ పంపిస్తే అది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించింది అనేది కూడా మన మిత్రునికి తెలియదు కౌశిక్. రెండోది తెలిసేనా మరి ఆయన చెప్పిండు అందరికి, మా నాయకులందరికి చెప్పే చేస్తున్నా ఈ ప్రెస్ మీట్ అని చెప్పినాడంట. తెలిసి చేస్తే బాధ్యత వహించాల్సింది అడిగినారు. నేనైతే ఒక్క మాట చెప్పగలను, కౌశిక్ సంఘటనను మీరు సమర్థించుకుంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు అక్కడ ఉండి కాంగ్రెస్ లో ఉండి బాత్రూమ్ లోకి పోయి మీరు ఫోన్లు ఇక్కడికి చేసుకుంటా మీరు కోవర్ట్ గా మారి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా అని చెప్పి మీరు ఒప్పుకోలు చేసుకొని హైదరాబాద్ టు ఢిల్లీ టూర్లు కొట్టి అని చెప్పిన దానికి సమాధానం చెప్పమను. దానికి సంబంధించిన పూర్వపు వివరాలన్నీ తీద్దాం, చేసిండ్రా లేదా, కాంగ్రెస్ పార్టీని నష్ట చేయడానికి చేసిండా లేదా అనేది తెలుస్తుంది. అది కూడా అంటే ఈ సీక్రెట్ మరి బీఆర్ఎస్ పాత నాయకులు చెప్తే ఎరుకైతుంది, కానీ వీరు కోవర్ట్ అని మనకు కూడా తెలియదు, ఏది మన కౌశిక్ గారు. కాబట్టి మొన్న కూడా నేనైతే నాకు చాలా బాధ అనిపించేది అంటే, మీరు గెలిపిస్తే విజయ యాత్ర లేకపోతే శవయాత్ర అని గెలిచిండు మనోడు ఎవరు కౌశిక్. అంతకు ముందు కూడా మన ఎవరు తమిళ సైని ఏమన్నాడు, చాలా బూత్ మాట అన్నాడు. బూత్ మాట అంటే అనకూడదు మనం. నేనేమంటున్నంటే ఈ రోజు ఇలాంటి నాయకుడిని మీరు ప్రోత్సహించేది దేనికోసం అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది బీఆర్ఎస్ మాత్రమే. రేపు గాంధీ గారు కాదు, నాగేందర్ గారు కాదు, లేకపోతే ఇంకెవరెవరో వచ్చింది కదా, హైకోర్టు కానీ రేపు సుప్రీంకోర్టు కానీ అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా లేకపోతే కాన్స్టిట్యూషన్ ఏది వస్తే అది మీరు నిర్ణయం తీసుకుంటాం. మీరు అట్లా చేయలే. ఇప్పుడు హైకోర్టు దాన్ని మేము స్వాగతించిన ఎందుకు, హైకోర్టును తప్పుపట్టే స్థాయి కాదు మీరు, లేకపోతే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే స్థాయి కాదు మీరు. దేని అసలు రాజ్యాంగాన్ని మార్చమన్నాడు కేసీఆర్. ఇవాళ జరిగిన గొడవ మీద రాహుల్ గాంధీ గారు కూడా రిజర్వేషన్ తీసేస్తామని అంటున్నారు లేండి. ఇవాళ జరిగిన గొడవ మీద మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు రియాక్షన్ ఏంటి? నేను కలుస్తా, మార్నింగ్ అట్లా కలిసినట్టుంది, ఇంకా ఇప్పటి వరకు నేను కలవలేదు. పోతున్న క్రమంలోనే మిత్రులకి చేస్తే వచ్చిన నేను కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ, అరికపూడి గాంధీ, వీళ్ళిద్దరి వివాదం కానీ ఇద్దరు వార్ ఆఫ్ వర్డ్స్, అది కూడా కొంత ఫిల్తీ లాంగ్వేజ్ స్థాయి మర్చి, ఎమ్మెల్యేలు అనే విషయం కూడా మర్చి విసురుకున్న మాటలు, కాస్త అసభ్యకరమైన భాష, వీటి విషయంలో ఎలా ఉంది చర్చ, ఎలా ఉంది అనేది ఒక అంశం అయితే, మరి కౌశిక్ రెడ్డి ఆత్మరక్షణలో పడి ఆ మాట అన్నాడా, లేక అవతల వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టడం కోసం ఆ మాట అన్నాడా? ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎందుకు తెచ్చాడు? ఎప్పుడూ లేనిది, మళ్ళీ ఈ మధ్యకాలంలో లేదు, ప్రశాంతంగా ఉన్నారు అందరూ, ఏ పార్టీకి ఆ పార్టీ ఆ రాజకీయ ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ నాయకులు